మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. హలో, చెప్పవే. ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. నువ్వు వచ్చేసావా? నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు, మనం కలుద్దాం. సరే అయితే ఆఫీస్కి వచ్చేసే. వద్దు, మనం బయటే కలుద్దాం. సరే వస్తున్నా. ఇప్పుడు ఏం చెప్పాలి? అత్తయ్య, ఇటు ఇవ్వండి, నేను చేస్తాను. పర్లేదమ్మా. సరే అత్తయ్య. అత్తయ్య, నా ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళి రానా? అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అత్తయ్య. ఏది ఒకసారి మాట్లాడు. హలో, ఎక్కడున్నావే? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? వచ్చేస్తున్నాను, 5 minutes. సరే త్వరగా రా. నాకైతే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. మా వాడిని అడుగు, వాడిని కూడా తీసుకుని వెళ్ళు. సరే అత్తయ్య. అమ్మాయి, నువ్వు మా వాడిని పేరు పెట్టి పిలవడం నాకు నచ్చట్లేదు. కానీ తనే అలా పిలవమన్నాడు అత్తయ్య. వాడేదో ప్రేమతో పిలవమంటాడు, అందుకని మొగుడిని పేరు పెట్టి పిలుస్తావా? బావా అని పిలు. సరే అత్తయ్య. కిర్, బావా, కిరణ్ బావా. నన్నేనా? ఏమని పిలిచావు? బావా అన్నా. ఏంటి కొత్తగా? అది అత్తయ్య పిలవమన్నారు. అబ్బా, ఎన్నాళ్ళకి ఒక మంచి పని చేసావమ్మా, నువ్వు సూపర్. అది నేను ఫ్రెండ్ని కలవడానికి బయటికి వెళ్ళాలి. వెళ్ళు. అంటే అత్తయ్య మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళమన్నారు. హలో, నీకు పెళ్ళయిందంతే. హైదరాబాద్ నీకేం కొత్త ఏం కాదు. నువ్వు వెళ్ళిరాపో, అమ్మతో నీ మాట్లాడతలే. సరే. మీను, హా? ఇందాక బావా అని పిలిచావు కదా, ఇంకొకసారి పిలువ్వా? బావా, ఒకసారి బయటికి వెళ్ళేసి రానా? ఆహా, నువ్వు ఇంకా హ్యాపీగా వెళ్ళిరాపో. సరే. సంధ్య,
మీనా పెళ్ళయిందా? అఖిల్ ఎక్కడా? ఇది టూ మచ్. నాకు అసలు చెప్పనే లేదు, పిలవని కూడా పిలవలేదు. పెళ్ళింది కానీ అఖిల్తో కాదే. ఏంటి జోకా? నిజంగానే నా పెళ్ళి అఖిల్తో జరగలేదే. ఇదిగో మళ్ళీ అబద్ధం. అయ్యో నిజంగా నా పెళ్ళి అఖిల్తో జరగలేదే. కిరణ్ అని వేరే అబ్బాయితో జరిగింది. ఏ మీనా, ఏం మాట్లాడుతున్నావే? వేరే అబ్బాయితో నీ పెళ్లి జరగడం ఏంటి? అఖిల్కి తెలుసా? తెలీదు. పోనీ నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావనే విషయం తెలుసా? అమ్మ నాన్నలతో పాటు వచ్చానని తెలుసు. చచ్చిపోతాడే మీనా వాడు. నువ్వంటే అంత ఇష్టం. నీకు తెలుసు కదా, నీకు పెళ్ళి అయిందంటే నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతాడు. పిచ్చిదాని అయిపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడిని చూడకుండా కలవకుండా వాడు ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాను. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మీనా? పోయి నాకు పెళ్ళైందని అఖిల్తో చెప్తే వాడు అర్థం చేసుకుంటాడంటావా? నువ్వు అస్సలు ఆ పని చేయకు. ఇంకో తప్పు అసలుకే చేయకు. కానీ చెప్పకపోయినా తప్పే కదే. ఎవరు చెప్పడం కంటే నేను చెప్పినా కనీసం వాడి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటాడు కదే. లేకపోతే నేను తప్పు చేశాను అనుకుంటాడు. ఒక పని చెయ్యి. నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీ హస్బెండ్తో చెప్పు. అతనితోనా? ఇప్పుడు నువ్వు అఖిల్తో వేరే వాడితో పెళ్ళయిందని చెప్పడం కంటే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీ హస్బెండ్తో చెప్పడం చాలా బెటర్ కదా. చూడు మీనా, అఖిల్ నీ మీద నమ్మకం కోల్పోయే లోపల ఈ మ్యాటర్ ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటే అంత నీకే మంచిది. లేదంటే బ్రతుకున్నంత కాలం బాధపడాల్సి వస్తుంది. చెప్తున్నా. హలో అత్తయ్య. ఎంతసేపు అమ్మాయి ఇంకా రాలేదు? అత్తయ్య వచ్చేస్తున్నా. సరేనే, నేను వెళ్తాను. అఖిల్ అడిగితే నేను కాల్ చేశానని చెప్పు. అమ్మ నాన్నలతో వచ్చింది కాబట్టి కలవడం, ఆఫీస్కి రావడం కుదరలేదని చెప్పానని చెప్పవే. నువ్వేం టెన్షన్ పడకు మీనా, నేను చూసుకుంటా. నువ్వు జాగ్రత్త. సరే. వాడు బతుకుతుందే నీకోసం, నువ్వు బతుకుతుందే వాడి కోసం. చచ్చిపోతాడే మీనా వాడు. నువ్వంటే అంత ఇష్టం. మీనా, నీకోసం స్పెషల్గా కర్రీ కుక్ చేసా. భలే కుదిరింది. నువ్వు ఇంకా తినలేదు కదా, రా. నేను తర్వాత తింటాను. ఇందాక బావాని పిలిచావు కదా, ఇంకొకసారి పిలవ్వా? అది మీ అమ్మల పిలవమనింది. అంటే నీకు ఇష్టం లేకుండానే పిలిచావా? అవును. సరే, నీ ఇష్టం. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలానే పిలు. నీ కంఫర్ట్. ఇప్పుడు ఏమైంది మీనా? నువ్వు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. వాళ్ళంటే పెద్దవాళ్ళు, వాళ్ళ పట్టింపులేవో వాళ్ళకుంటాయి. అవన్నీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లైట్ తీసుకో. అసలు నాకు ఇక్కడ ఏ విషయంలోనూ కంఫర్ట్గా లేదు.
అసలు నీకు సిగ్గుందా? మనిషివేనా నువ్వు? నీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడే చెప్పా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా వినిపించుకోలేదు. లాగి పెట్టి కొట్టా, అయినా సిగ్గులేకుండా తాళి కట్టావు. ఛీ, నీది ఒక బతికేనా? ఇప్పుడు ఏకంగా నా పక్కన పడుకోవడానికి రెడీ అయిపోయావు. నీకు వేరే అమ్మాయి దొరికేది కదా, ఎందుకు నా జీవితం నాశనం చేసావు? ఏమైందిరా? ఎందుకు అలా గొడవ పడుతున్నారు? అమ్మా ఏం లేదు, నువ్వు వెళ్ళి నేను మాట్లాడతాను. ఏం లేకపోవడం ఏమిట్రా? ఆ అమ్మాయి ఎంత గట్టి గట్టిగా అరుస్తుంటేను. ఏమైందమ్మాయి? అమ్మాయి ఏంటి అమ్మాయి? నా పేరు మీనా. మీనా అని పిలవండి. మీ అబ్బాయిని మాత్రం బావా అని పిలవమంటారు, నన్ను పిలవరా? మీరే నీకు ఆల్రెడీ చెప్పా కదా, అమ్మకి సిటీ కల్చర్ అంతా కొత్త, పల్లెటూరు నుంచి వచ్చింది. ఐఎమ్ సారీ అని చెప్తున్నా కదా. అయితే మీ అమ్మకి చెప్పు నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకున్నావని. ఏంట్రా ఏం మాట్లాడుతుంది అమ్మాయి? అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చి మళ్ళీ నీతో మాట్లాడతాను. అది కాదురా. అమ్మ నువ్వు వెళ్ళమ్మా, నేను వచ్చి మాట్లాడతా అని చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఇవన్నీ అమ్మకు తెలియడం అవసరమా? మీ అమ్మకు కూడా తెలియాలి కదా నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నావని. ఏంటి మీనా నువ్వు? ఇగో ఆడి వేనంక పిచ్చి పిచ్చి వేషాలేసి నీ ప్రేమ ముచ్చట నీ మౌని చెప్పినవనుకో, ఇక్కడ మీ అయ్యని చంపి నేను చెప్తా, తర్వాత నీ ఇష్టం. తను చిన్నపిల్లమ్మ, ఈ ఇంటికి కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. పర్లేదులేరా, నేనే అలా పిలవమని చెప్పకుండా ఉండాల్సింది. అలా కాదమ్మా. నువ్వు వెళ్ళరా, అమ్మాయితో మంచిగా మాట్లాడు, వెళ్ళు. నేను ఒకసారి తనతో మాట్లాడతానమ్మా. వద్దురా, నా భర్త కూడా వాళ్ళ అమ్మకే సపోర్ట్ పలుకుతున్నాడని ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. నువ్వేం అడగరా, ఈ విషయం ఎంతటితో వదిలే. నువ్వు తనతో మంచిగా ఉండు, నేను 2 రోజుల్లో మన ఊరు వెళ్తానులే. ఇప్పుడు ఇంటికి దేనికమ్మా? అక్కడెవరున్నారు నిన్ను చూసుకోవడానికి? అయినా ముందే చెప్పావు కదా పెళ్ళైన తర్వాత నాతో ఉంటానని, ఇప్పుడేంటి ఇదంతా? నేను ఇక్కడే ఉండి నా పెద్దరికాన్ని, నా కట్టుబాట్లను మీ మీద రుద్ది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. అయినా నాకేంటి, ఊరెళ్తే ఒక ముద్ద తిని బయటకు వచ్చినానంటే వచ్చిపోయే వాళ్ళందరూ పలకరిస్తూ ఉంటారు. రోజులు ఇట్టే గడిచిపోతాయి. అలా కాదమ్మా, ఒక్కసారి. నువ్వు ఇంకేం మాట్లాడుకున్నానా? నేను వెళ్తానులే, వెళ్ళు. అమ్మాయి ఒక్కతే ఉంది.
చెప్పు. చెప్పాలా? ఏం చెప్పాలి? ఈ డ్రెస్లో భలే ఉన్నావు మీనా. మంచిది, వెళ్ళు. నిజంగానే ఈ డ్రెస్లో చాలా బాగున్నావు మీనా. మూసుకుని వెళ్ళమన్నా. వెళ్ళాలి, వెళ్తాం. ఇంకో డైలాగ్ వేద్దాం. మీనా, బేసిక్గా నువ్వు ఈ డ్రెస్లో బాగోవడం కాదు, గట్టిలా ఉన్నావు. నీ అబ్బా మీనా మీనా ఏ నెత్తి పగలు కొడతావు. హే హాయ్. హాయ్. ఆఫీస్కే కదా, ఎక్కువ నేను లిఫ్ట్ ఇస్తా. లేదు, బైక్ బుక్ చేసుకున్నా, వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు. ఎంత చూపిస్తుంది ఏంటి? 130. ఆ 130 ఏదో నాకు ఇస్తే కనీసం సిగరెట్లు కన్నా వస్తాయి కదా. ఓ 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు, నేను బుక్ చేసుకున్న బైక్ మీదే వస్తావు. నువ్వు వెళ్ళు. నీకెందుకే అంత పొగరు? ఇద్దరం ఒకటో ఆఫీస్ కదా, లిఫ్ట్ ఇద్దామని అడిగాను. దానికి ఎందుకు బల్బు చూపిస్తున్నావు? ఏంట్రా బలుపు పొగరని ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ చేసావనుకో రాయి తీసుకొని నెత్తి పగలు కొడతావు. పో ఇక్కడి నుంచి. నువ్వు కొట్టినా కొడతావులే, బాయ్. అక్క, టొమాటో కేజీ ఎంత? 50 రూపాయలు. నువ్వు కూరగాయల షాప్ ఎప్పుడు పెట్టావు? కూరగాయల షాప్ ఏం పెట్టలేదు, ఇందాక నేను కూడా ఇక్కడ తీసుకున్నా. ఓ, అక్క, ఓ కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట ఇవ్వా? అక్క ఎంతైంది? నేను కట్టేస్తాలే. అంటే చిన్న అమౌంటే కదా అని చెప్పి ఇచ్చేస్తానన్నా. నీ శాలరీ ఎంత? 50K. నా శాలరీ 1 lakh. పోన్లే, సిగరెట్లకు పనికి వస్తాయి, ఉంచుకో. నా పేమెంట్ నేను చేసుకుంటా. అబ్బో, ఎంత? అయిపోయింది. మీనా, ఏ మీనా, అయిపోయిందక్క. మీనా, ఓయ్ మీనా, మీనా. ఏంటి? అంటే ఫ్లాట్లో చికెన్ చేశాను, ఫ్లాట్కి రావచ్చు కదా. ఏంట్రా ఫ్లాట్కి పిలుస్తున్నావు? ఏ నేను ఫ్లాట్కి పిలిచింది లంచ్కే కదా, ఏదో రొమాన్స్ చేయడానికి పిలిచినట్టు మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడేవనుకో రాయి తీసుకుని నెత్తి పగలు కొడతావు. తెలుసులే కానీ రావచ్చు కదా సరదాగా, లంచ్కే కదా. నేను మటన్ తెచ్చుకున్నానులే. అయితే నేనే వస్తాను, అసలే నాకు మటన్ అంటే చాలా ఇష్టం. పద వెళ్తుందమ్మా. హలో, బేసిక్గా నేను నిన్ను లంచ్కి పిలవలేదు, ఇన్వైట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. అండ్ ఇంకో విషయం, మటన్ కేవలం నా కోసం మాత్రమే తెచ్చుకున్నాను. అబ్బో, ఎంత తెచ్చుకున్నారేంటి? మటన్ కేజీ. ఏంటి, కిలో మటన్ నువ్వు ఒక్కదానే తినేస్తావా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? కిలో మటన్ నువ్వు ఒక్కదానే తినేస్తావా? మేమైతే 1/2 kg మటన్ తెచ్చుకుని 2 పూటలు తింటాం తెలుసా, 5 విత్ 5 బీర్లు. నువ్వు ఒక్కదానివి కిలో మటన్ తినేస్తానంటే అరవరా? అది కూడా వితౌట్ బీర్లు. ఎంత తినాలో నాకు తెలుసు, నువ్వు మూసుకుని వెళ్ళు. నీ చికెన్ మాడిపోయి ఉంటుంది, కొత్తిమీర వేసుకొని తిను. వెళ్ళు విత్ బియర్స్. చికెన్ 5 బీర్లు ఓకే కానీ అయినా అది కాదండి. ఇప్పుడేంటి రాయి తీసుకొని నెత్తి పగలు కొట్టినా? వద్దులేండి, అసలే కిలో మటన్ తింటానంటున్నారు, దెబ్బ గట్టిగా తగిలిద్ది. మీరు వెళ్ళి తినండి, నేను కూడా వెళ్ళి. ఒక్క డ్రెస్ మంచిది లేదు. హలో మీనా, ఎక్కడే? వచ్చేస్తానే, డ్రెస్ దొరకట్లేదు, చూస్తున్నా. ఏంటి నువ్వు రీల్ షూట్ చేద్దామని పిలిచావు, వచ్చి చాలాసేపు అయింది, నువ్వు ఇంకా డ్రెస్ కనిపించట్లేదు అంటున్నావు.
అబ్బా వచ్చేస్తానే 10 మినిట్స్ అంతే. సరే త్వరగా రా, మళ్ళీ ఎండ ఎక్కువైతే వీడియోస్ బాగా రావు. సరే సరే వస్తున్నా, పెట్టేయ్. హే హాయ్. నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? నేను రీల్స్ చేసుకోవడానికి వచ్చాను. రీల్ తీస్తానని చెప్పిన ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చాడు. సరే వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను ఇక్కడ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావా అని తెలుసుకుందామని వచ్చా. ఇప్పుడు నిజం చెప్పు. నిజం చెప్పాలంటే సరే అయితే ఆఫీస్కి వెళ్ళా, నువ్వు రాలేదని తెలిసింది. సరే అని మీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నువ్వు లీలో ఉన్నావు అని చెప్పింది. సరే మీ ప్లాన్స్ ఏంటని అడిగితే రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం, మీను ఆల్రెడీ లొకేషన్లో ఉంది అని చెప్పింది. సర్లే అని చెప్పి నేను చుట్టాకు వచ్చేసా. ఏంటి ఆఫీస్ మానేసావా? మొహం పగిలిద్ది, మూసుకొనెళ్ళు. వెళ్తాలే కానీ నీనా నాకు ఓ రీల్ చేసి ఇస్తావా? అంటే ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశాను, అప్లోడ్ చేసుకుందామని. నిజం చెప్పు, నువ్వు ఇన్స్టా ఓపెన్ చేసింది నన్ను ఫాలో అవ్వడానికే కదా? అవును, ఆల్రెడీ ఫాలో కూడా కదా, చూడలేదా? అఖిల్ 143 అని ఉంటుంది, బ్లాక్ షర్ట్లో ప్రొఫైల్ ఉంటుంది. సరే ఏ సాంగ్ మీద చేద్దాం అనుకుంటున్నావు రీలు? పర్టికులర్ సాంగ్ అంటే ఏం లేదు. అదిగో అక్కడో షార్ట్, ఓకే ఇక్కడో షార్ట్, ఓకే 2-3 స్లో మోషన్ షార్ట్స్ అంతే. ఎడిటింగ్లో 4-5 ఎఫెక్ట్లు పెట్టావు అనుకో, నేను అప్లోడ్ చేసుకుంటా. సరే నువ్వు వెళ్ళు, నేను తీస్తా. ఓకే కొంచెం సైడ్కి నుంచో, కొంచెం యా, కాలేజ్ సరిగ్గా పెట్టుకో. ఓకే ఓకేనా? స్టార్ట్. ఏమైంది అమ్మాయికి ఇలా నవ్వుతుంది? అమ్మా మీనా, అత్తయ్య. ఏంటమ్మా అలా నవ్వుతున్నావు? ఏం లేదు అత్తయ్య, ఏదో గుర్తొచ్చింది. సరే నేను బయటికి వెళ్తున్నానమ్మా, రావడానికి ఆలస్యం అవ్వచ్చు. అవునా? అంటే ఏ టైం అవుతుంది అత్తయ్య? సాయంత్రం అవుతుందమ్మా. సరే అత్తయ్య అయితే. అమ్మా మీనా, అత్తయ్య. మొన్న నిన్న ఆ మాట అనకుండా ఉండాల్సిందమ్మా, క్షమించు. నీ భర్త కదా, నువ్వు ఎలాగైనా పిలుచుకో. అలా ఏం లేదత్తయ్య, మీరు అలా అనకండి. నేను కూడా ఏదేదో అనేసాను అత్తయ్య. సరే అమ్మా. మీనా ఎక్కడున్నావు? ఇంట్లోనే. మీనా అదేంటి ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. నువ్వెక్కడున్నావు? నేను అమ్మ వాళ్ళతో ఉన్నాను, బట్ అమ్మ వాళ్ళు వేరే టాపిక్లో బిజీగా ఉన్నారు. మనం కలుద్దామా? అవునా? సరే మరి ఫ్లాట్కి వచ్చేసి. వద్దొద్దు, మనం బయట కలుద్దాం. అది నేను నీకు రీల్ తీసాను కదా, ఆ ప్లేస్లో. సరే అయితే నేను వస్తున్నా.